రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని జయప్రకాష్ నారాయణ వంటి మేధావులు ఎండగడుతున్నా జగన్ మాత్రం కేసుల భయంతో మోదీపై నోరెత్తడం లేదని సీఎం ఎద్దేవా చేశారు. 6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న జగన్ ఆరోపణలపై చంద్రబాబు మండిపడ్డారు. జయప్రకాష్ నారాయణ గారు రాష్ట్రంలో దేశంలోని నిపుణులతో ఒక కమిటీ వేశారు. ఇంకా 85 వేల కోట్ల రూపాయలు మనకివ్వాలని చాలా స్పష్టంగా డిమాండ్ చేశారు. నేను ఆయన్ని అభినందిస్తున్నా, మేధావులను అభినందిస్తున్నా. మన కోసరం సంఘీభావాన్ని తెలియజేశారు. అదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న చూశారు తమ్ముళ్ళు 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంట. 6 లక్షల కోట్లు మన బడ్జెటే లేదు. ఇతను ఒక అవినీతి పరుడు కాబట్టి ఈయన కూడా బురద చల్లితే ఆయనకుండే బురద మనకు అంటుకుంటుందని పూర్తిగా బురదలో కూరుకుపోయిన మీరు నా మీద బురద చల్లలేరు. అమరావతిలో రైతులే భూమి ఇచ్చి ఇక్కడెక్కడా అవినీతి జరగలేదంటే దాంట్లో అవినీతి జరిగిందంటాడు. పోలవరం ప్రాజెక్టు పాత రేట్లకే చేపిస్తే అందులో అవినీతి జరిగిందంటాడు. అంటే అవినీతి చక్రవర్తులకి మొత్తం రాష్ట్రం అంతా అవినీతి కనపడుస్తుంది. ఎవరైనా మన మీద అవినీతి చేయాలంటే ఆకాశం పైన ఉమ్మి మోకం మీద బండిట అవుతుంది తప్ప మనం లేమీ చేయలేరని మరొకసారి హెచ్చరిస్తున్నా.